మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రియల్ ఎస్టేట్ అవేర్‌నెస్‌లో భాగంగా మన ముందుకి ఒక కొత్త టాపిక్ తోటి రావడం జరిగింది. రియల్ ఎస్టేట్‌లో అసలు ఎలాంటి కంపెనీలో మనం ప్రాపర్టీ తీసుకోవాలి? ఎందుకంటే రియల్ ఎస్టేట్‌లో జనరల్‌గా మన ఫ్రెండ్ తీసుకున్నాడనో, లేకపోతే మన పక్కింటి వాళ్ళు తీసుకున్నారనో, ఎదురింటి వాళ్ళు తీసుకున్నారనో, మన ఆఫీస్‌లో వాళ్ళందరూ కొలీగ్స్ అందరూ కలిసి తీసుకున్నారనో, ఇలా ఎమోషనల్‌గా వెళ్ళిపోయి మనం తీసుకోవడం లేకుండా, లేదంటే మనం వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళగానే బాగా పొలైట్‌గా రిసీవ్ చేసుకున్నారనో, టీ, కాఫీ ఇచ్చి బాగా రిసీవ్ చేసుకున్నారనో, పొలైట్‌గా మాట్లాడుతున్నారనో, మనం ఎమోషనల్‌కెళ్ళి బై చేస్తే కొంచెం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులుంటాయి. అంటే నేననేది అందరూ అలా ఉంటారని నేను చెప్పలేను గానీ, కొన్ని కొన్ని సందర్భాల్లో అతి వినయం దూరత లక్షణం అన్నట్టుగా ఈ కంపెనీస్ నేను ఐ సారీ టు సే అబౌట్ థట్. అలాంటి కంపెనీస్ కూడా ఈ మధ్య మార్కెట్‌లో ఉన్నాయి గాబట్టి, వాటి నుంచి మనం అవేర్‌నెస్‌గా ఉండడం కోసం ఇది మీకు అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కోసమని చెప్పడం జరుగుతా ఉంది. అయితే ఈరోజు అసలు ప్రాపర్‌గా మనం ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే అసలు ఈ కంపెనీ ప్రమోటర్స్ ఎవరు? ఈ ప్రమోటర్స్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ ప్రమోటర్స్ మనకేదైతే ప్రాపర్టీ అమ్ముతున్నారో అది ఆ కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉందా? దాని తర్వాత ఏదైతే ఈ ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి లీగల్‌గా ఎలాంటి డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి? ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉంది? ఇప్పటివరకు వీళ్ళు ఎన్ని వెంచర్స్ కంప్లీట్ చేశారు? ఎన్ని ప్లాట్స్ వీళ్ళు అమ్మడం జరిగింది? వీళ్ళ కస్టమర్ బ్యాంక్ ఎంతమంది కస్టమర్‌కి వీళ్ళు సర్వీస్ ఇచ్చారు? మరి అలాగే యాస్ పర్ బ్రోచర్‌లో ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారంగా అన్ని డెవలప్‌మెంట్స్ వీళ్ళు చేశారా? మరి లేకపోతే కస్టమర్స్‌కి ఆఫ్టర్ సేల్స్ అమ్మిన తర్వాత వీళ్ళు కంపెనీ అలా వెంచర్‌ని వదిలేసి వెళ్ళిపోతున్నారా? లేకపోతే ఆ కంపెనీ ప్రాపర్‌గా అక్కడ ఎవరినైనా స్టాఫ్‌ని మెయింటైన్ చేస్తూ అక్కడ డెవలప్‌మెంట్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా చూస్తూ మెయింటైన్ చేస్తున్నారా? లేదు రేపొద్దున కస్టమర్ మళ్ళీ అమ్ముకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్‌గా సలహాలు అలాంటివి ఇచ్చి వాళ్ళ ప్రాపర్టీని మళ్ళీ సేల్ చేయించడానికి కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారా? ఇలాంటి విషయాలు చాలా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాంటి ప్రాపర్‌గా ఉండేటటువంటి వెంచర్స్‌లో గనక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అదే అలా కాకుండా ఏదో మన ఫ్రెండ్స్ చెప్పారనో, లేకపోతే ఫ్రీ లాంచ్‌లో తొందరపడి ఎలాంటి పర్మిషన్స్, అప్రూవల్స్ లేకుండా తొందరపడి కొనేసి, అక్కడ ఏం జరుగుతుందో, లేకపోతే బైబ్యాక్ ఆఫర్ ఇస్తున్నారు గదా! అని చెప్పని ప్రతి వాళ్ళని నమ్మి ఎందుకంటే బైబ్యాక్ ఆఫర్ అంటే వస్తాయి ఇన్వెస్ట్‌మెంట్స్ కంపెనీ ప్రాపర్ నాలెడ్జ్ ఉండి, ప్రాపర్‌గా బిజినెస్ చేసే ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీస్‌లో అయితే అలాంటి ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు కానీ అలాంటి ప్రాపర్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీస్‌కైతే వాళ్ళకి బ్యాక్ ఎండ్‌లో ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటారు. మన దాకా కూడా ఆ అవకాశం రానివ్వరు. జనరల్‌గా అంత స్టెబిలిటీ, స్టామినా లేనటువంటి కంపెనీసే మన దగ్గరకు మన వరకు వస్తా ఉంటాయి. అది కాస్త జాగ్రత్తగా చూసుకుంటే బావుంటుంది. మరి ఎమోషనల్ బయింగ్ కోసమని ఎప్పుడు వెళ్ళొద్దు. అలాగే కొన్ని కొన్ని కంపెనీస్‌కెళ్ళిన తర్వాత ఏం చెప్తారంటే, ఈరోజు కొనకపోతే రేటు పెరిగిపోతుంది సార్. రేపటితోటి మళ్ళా వేరే కొత్త రేట్ వస్తుంది సార్. ఈ ప్లాట్లు మళ్ళా గంటలో, 2 గంటల్లో బుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు ఏదైనా టోకెన్ అడ్వాన్స్ కడితే అని చెప్పని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. దయచేసి అలాంటి ఎమోషనల్ క్రియేట్ చేసే వాళ్ళని చాలా దూరంగా ఉంచడం బెటర్. ఎందుకంటే ప్రాపర్‌గా మీరు వెంచర్ చూసుకున్నారు. మీరు దానికి కావాల్సినటువంటి సలహాలు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేయాలి. అది మీకు ప్రాపర్‌గా పనికొస్తుంది లేదా అని మీరు నిర్ధారించుకోవడానికి సర్టెన్ టైమ్ అనేది మీకు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఎమోషనల్‌గా ముందుకు తీసుకెళ్తే తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా మీకేదన్నా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కనిపించేటటువంటి డిస్‌ప్లేలో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. మీకు మంచి సలహాలు సంప్రదించడానికి అవకాశం దొరుకుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.